భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. మన ఇండియన్ ఫారెన్ పాలసీ మోదీ గారి హయాంలో చాలా మంచి ఈ దౌత్య విధానాన్ని అవలంబిస్తున్నట్టే ఉంది. అంటే వాళ్ళు అమెరికా వైపు లేరు, రష్యా వైపు లేరు. ట్రూ నాన్ అలైన్డ్ స్టాండ్ తీసుకున్నారు మనవాళ్ళు. అంతకుముందు నాన్ అలైన్మెంట్ నెహ్రూ గారు కనిపెట్టాడు, కానీ ఆయన చేయలేడు. నాన్ అలైన్మెంట్ కొంచెం వీక్ ఇండియా కింద ప్రొజెక్ట్ చేసుకున్నాడు. ఫెయిల్ అయ్యాడని ఎలా చెప్పాలంటే చైనా వార్ అది క్లియర్ కట్గా నెహ్రూ తాలూకు విదేశాంగ విధానాన్ని ఫెయిల్యూర్ అని చెప్తుంది. ఇదిలా ఉండగా మోదీ గారు రష్యా పుటిన్ తోటి ఫ్రెండ్లీగా నడుస్తున్నాడు. పుతిన్ 2 రోజులకి 3 రోజులకి మోదీని పొగుడుతుంటాడు, ఎందుకో తెలియదు. పుతిన్ కంప్లీట్లీ ఎ ఫ్యాన్ ఆఫ్ మోదీ. అది అలా ఉండగా ఈ మధ్యకాలంలో ఇరాన్కి మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారు వెళ్ళారు. ఆయనమో వెళ్ళి మరి ఏ డిస్కషన్స్ అయ్యాయో తెలియదు, కానీ మన షిప్స్ మీద హౌతీస్ తాలూకు అటాక్స్ ఆగిపోయాయి. అట్ ద సేమ్ టైం మన వార్షిప్స్ అన్ని కూడా ఎవరు ఇబ్బంది పడినా, ప్రపంచంలో ఏ షిప్ SOS మెసేజ్ సేవ్ మెసేజ్ పంపించినా మన వాళ్ళు దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళని హౌతీస్ నుంచి కానీ, లేదంటే సీ పైరేట్స్ ఉంటారు కదా, సీ పైరేట్స్ నుంచి కానీ రక్షిస్తూనే ఉన్నారు. 5-6 సార్లు చేశారు ఈ విషయం. సో మన వాళ్ళని అమెరికన్స్ ఏమన్నారు, మా కూటమిలో చేరండి, మేమంతా కలిసి హౌతీస్ని అరికడదాం అని చెప్పాడు అమెరికా వాడు. చెప్తే మేము చేరాం, మీ పాటి మీరు చేసుకోండి అని చెప్పి మన వాళ్ళు చెప్పారు. అది అలా చేయడం ఎంత మంచి పని మనకి. అమెరికాతో వాడిని చేరుంటే హౌతీస్ మనకి వ్యతిరేకంగా అయిపోయాడు. హౌతీస్ అంటే వాడు వెనకాల ఉంది ఇరాన్, వాడు వ్యతిరేకంగా అయిపోయాడు. హౌతీస్ మీద అమెరికా అండ్ UK లాస్ట్ 10 days నుంచి దారుణంగా వాళ్ళ స్థావరాలని కొట్టేస్తుంది. మిసైల్స్ ద్వారా, ఎయిర్ బాంబింగ్ ద్వారా హౌసీ స్థావరాలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని ధ్వంసం చేసుకుంటూ వచ్చేస్తుంది. సో ఇదండి ఈ డెలికేట్ సిచ్యువేషన్కి ఇంటర్నేషనల్ పాలిటిక్స్. దీంట్లో మోదీ గారు చాలా చాకచక్యంతో స్మూత్గా వీడి వైపు కాక వాడు వైపు కాక అలాని వీడిని నొప్పించక వాడిని నొప్పించక ముందుకెళ్ళిపోతున్నారు. దీనివల్ల రేపు పొద్దున ఏ మాత్రం అవకాశం ఉన్నా మీడియేషన్కి మోదీ గారే పంపిస్తారు. ఇద్దరు పక్క సుముఖంగా ఉన్నారు. ఇద్దరితో మాట్లాడాలంటే మోదీ గారే ముందుకు రావాలి. అదండి మోదీ గారి ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్లో దౌత్యం యొక్క విషయం. మోదీ అండ్ జయశంకర్ కాంబినేషన్ ఇస్ అన్ ఎక్సలెంట్ కాంబినేషన్.